అమరావతి రాజధానిగా గతంలో ఒప్పుకున్న వైకాపా ఇప్పుడు మాట తప్పి రైతులను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల సాక్షిగా ప్రమాణాలు చేసి మాట తప్పితే ఇక వారికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా 45 నుంచి 67 స్థానాలకే పరిమితమవుతుందని తనకు సర్వేలు అందాయన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన లీగల్ సెల్ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు అమరావతి రాజధానిగా అంగీకరించిన వైసీపీ నేడు 3 రాజధానులు అంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రాజధానిపై అనుసరిస్తున్న విధానం దారుణమని అన్నారు. 2014లో తాను గుడ్డిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదన్నారు. జనసేన పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలుంటే ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లమని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంలో జగన్కు శ్రద్ధ లేదా అని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు 450 కోట్లు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధులు 400 కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఎక్కువగా ఉందని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టులు పెట్టిన కేసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికి ఎక్స్పైరీ డేటు ఉంటుందని, అలాగే మనిషికి అధికారానికి ఎక్స్పైరీ డేటు ఉంటుందని గ్రహించాలని హితవు పలికారు. పార్టీ బలోపేతం కోసం ముందుగా అక్టోబర్లో తలపెట్టిన యాత్రను వాయిదా వేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈలోగా జనసేన జనవాణి కౌలు రైతుల భరోసా యాత్ర పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ప్రతి నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది. మీరందరూ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళు, అవగాహన చేసుకుంటున్న వాళ్ళు, ఇది నిరంతరం అధ్యయనం చేసేవాళ్ళు. మీరు ఒక ప్లెడ్జ్డ్ వర్డ్, మనం చట్టసభలో ఒక మాట ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే ఆ మాటకు విలువే ఉంది. అది ఆ రోజున నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను సహకరించిన తెలుగుదేశం పార్టీ ఇన్ని వేల ఎకరాలంటే దాన్ని కుదించి తక్కువ చిన్న స్థాయి రాజధాని పెట్టండి, పర్యావరణానికి అనుకూలంగా ఉన్న రాజధాని పెట్టండి. నేను ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు మిత్రపక్షం అయింది. ఆ రోజున వైసీపీ ప్రధాన ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు 25,000 అంటే కాదు కదా 35,000 ఎకరాలు ఇవ్వని చెప్పి ఆ రోజు ఆ మాట చెప్పి చట్టసభల్లో ఒప్పుకొని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఆ వ్యక్తి వైసీపీ నాయకుడు మభ్యపెట్టి ఈ రోజున రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి మళ్ళీ మాట మారిస్తే ఎవరిని మనం నిందిస్తాం చెప్పండి. సో ఇచ్చిన మాట మీద మీ చట్టసభల్లో మీరే నిలబెట్టుకోలేకపోతే అసలు మీకు చట్టాలను అమలు చేసే హక్కు మీకు ఎక్కడ ఉంది? ఇది నన్ను చాలా బలంగా యాజిటేట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది అప్పటి నుంచి ఇప్పటి దాకా. అలాగే మీ పార్టీకి చాలా బలమైన ఆదరణ పెరిగింది. దాన్ని మరింత బలోపేతం చేసుకోండి. ప్రజల్లో ఉన్న ఈ సానుభూతిని మీరు ఏ విధంగా దీన్ని మ్యాక్సిమైజ్ చేయగలరు? అది రేపొద్దున మీకు అధికారం ఇచ్చే దిశగా మీరు ఎలాంటి ఆలోచన విధానం ఉన్నారు? 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలు. ఒకవైపు జనసేనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఓటింగ్ పర్సంటేజ్, వీటన్నిటిని దృష్టిలో మీరు ఎలా చేయగలరు అని గత కొద్ది కాలంగా పార్టీ శ్రేణులతోటి, పార్టీకి మద్దతుగా నిలిచిన మేధావులు, ఎన్నికల నిపుణులు వీరందరితో చర్చించిన మీదట అక్టోబర్లో ప్రారంభించాల్సిన యాత్రని ఇంకొంత సమయం తీసుకోవాల్సింది అని చెప్పి సూచించారు. అంటే దీనికి రీజన్ కూడా చెప్తాను. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అవగాహన ఉన్న సమస్యలతో పాటు మేము చేపట్టిన జనవాణి కార్యక్రమం ద్వారా మరిన్ని కీలకమైన సమస్యలు మా దృష్టికి వచ్చింది. 8 ఏళ్ల మోడీ సర్కార్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. దేశ ప్రజల మీద భారాలు మోపడం, వ్యవసాయ కార్మిక చట్టాలను రద్దు చేయడం, ప్రజలపై నిర్బంధం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా సెప్టెంబర్ 24న జిమ్ఖానా గ్రౌండ్స్లో జరిగే దేశ రక్షణ భేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ ఎంబీవీకే భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 24న జింకానా గ్రౌండ్స్లో జరగనున్న దేశ రక్షణ భేరీ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసేలా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. దేశ ప్రజల మీద భారాలు మోపటం, వ్యవసాయ కార్మిక చట్టాలను రద్దు చేయడం, ప్రజలపై నిర్బంధం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్కు పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడే సమయమే లేదని, అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని సూచించారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ చేతులు దులిపేసుకుపోయి మీ చావు మీరు చావండి, ఎందుకంటే వాళ్ళ తరఫున మాట్లాడేవాళ్ళు లేరు, వాళ్ళకి నోట్లో నాలుక లేదు, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు అనేటువంటి తప్ప నిర్లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్షలాది మంది ఆ గిరిజనుల యొక్క పునరావాసానికి తక్షణం కేంద్రం నిధులు 35,000 కోట్లు ఇస్తే తప్ప ఈరోజు పునరావాసం వాళ్ళు ఇళ్ళు నేలమట్టమని రోడ్డు మీదకి వచ్చారు, గుట్టల మీద ఉన్నారు, ఆ ఇళ్ళు కట్టుకోలేరు,
పునరావాసంలో ఇళ్ళు లేవు. ఏం చేయాలి? అటు ఇటు కాకుండా త్రిశంగు స్వర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మేము పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఊరూర పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఇప్పుడు రాష్ట్రం అంతా మన రాజధాని మీద చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు అసలు అసెంబ్లీ ప్రారంభించిన రోజే రాజధాని మీద గంట సేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆయనకి పోలవరం ఆదివాసుల యొక్క దుస్థితి, అక్కడ గిరిజనుల యొక్క దుస్థితి కనపడటం లేదని మేము అడుగుతున్నాం. మీరు అసెంబ్లీలో పోలవరం నిర్వాసితుల గురించి ఖచ్చితంగా ఒక రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళు ఎలా ఆదుకుంటారో ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, రాష్ట్రాభివృద్ధి మీద మీకు మక్కువ ఉంటే తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు, అక్కడ మునిగిపోతున్న గిరిజనులకు వాళ్ళ పునరావాసం మీద చర్చించకపోతే ఇంతకన్నా దుర్మార్గం, బాధ్యత రాహిత్యం ఇంకోటి ఉండదు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ అంతరించిపోతున్న చిరుతపులులపై ఉన్న ప్రేమ పేదలపై లేదా అని మోడీని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపటంతో పాటు నిత్యావసర వస్తువులపై కూడా జీఎస్టీ వేస్తున్నారని మండిపడ్డారు. ఇటు వైసీపీ ప్రభుత్వం రకరకాల పన్నులతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో పెరిగిన ధరలు, పన్నుల భారాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని అంశాలను చర్చించాలని ఆయన కోరారు. చీతాలను ఆయన విడుదల చేశారు. విదేశాల నుంచి కూడా వాటిని దిగుమతి చేసుకుని అంతరించిపోతున్నటువంటి చీతాలని మళ్ళీ మన దేశంలో బతికించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం. దేశ ప్రజల మీద కూడా చీతాల మీద చూపించిన ప్రేమలో కొద్దిపాటి అయినా చూపిస్తే బాగుండు. పేదలని కనికరం లేకుండా, దేశ ప్రజల కనికరం లేకుండా జీఎస్టీ పేరుతో పన్నుల మీద పన్నులు వేసి లక్షల కోట్ల రూపాయలు గుంజుతున్నటువంటిది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, మోడీ. వంట గ్యాస్ ధరని 400 రూపాయల నుండి 1100 రూపాయలకి పెంచిన పాపం మోడీ ప్రభుత్వాన్ని. బియ్యం మీద, పాల మీద, పెరుగు మీద, నిత్యావసర వస్తువుల ధర అన్నిటి మీద కూడా జీఎస్టీ వేసినటువంటి పాపం కూడా ఈ మోడీ ప్రభుత్వాన్ని. దీనికి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా తోడయ్యింది. చెత్త పన్ను, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, ఇంకా అదనపు పన్నులు మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి వీరేస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు ఇక్కడ వేస్తున్న భారాలతో ప్రజలు కుంగిపోతా ఉన్నారు. అందుకే ధరలు పెంచినా ప్రజల మీద భారాలు మోపి కార్పొరేట్లకి కట్టబెడుతున్న మోడీ విధానాలకు నిరసనగా, బీజేపీ విధానాల నిరసనగా 14 నుండి ప్రచారోద్యమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కి పైగా సభలు వీధి వీధిన, పేట పేటన, గ్రామ గ్రామాన జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు వరకు అమరావతికి మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే సీఎం జగన్ 3 రాజధానుల నాటకం ఆడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టులో జగన్ కు భంగపాటు తప్పదన్నారు. రైతుల మహాపాదయాత్రకు కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వారి మద్దతు ఉందని వెల్లడించారు. ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో రాజధాని రైతులకు సంఘీభావంగా ముస్లిం మైనార్టీలు విజయవాడ నుంచి భారీ వాహన ర్యాలీ చేపట్టారు. తొలుత కేశినేని భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ రైతులకు సంఘీభావంగా నినాదాలు చేశారు. కేశినేని నాని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఓ విజనరీ నాయకుడి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన అభివృద్ధిని తాను చేయలేని అసమర్థుడనని ఒప్పుకునే జగన్ 3 రాజధానులు అంటున్నారని దుయ్యపట్టారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి భంగపాటు తప్పదని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ఒకే రాజధానిని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణయించాలని విభజన చట్టం చెప్పిందని ఎంపీ గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలకు సమదూరం, నీటి వనరు, రవాణా వనరులు ఉన్న అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారని నాని తెలిపారు. ఎన్నికల ముందు వరకు అమరావతికి మద్దతు తెలిపిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. రైతుల మహాపాదయాత్రకు కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వారి మద్దతు రైతులకు ఉందని స్పష్టం చేశారు. నేను చేతకాని వాడిని అని చెప్పుకోలేక ఈరోజు మరి ఎవరిచ్చారో తెలియదు ఐడియా, ఈ 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపేటట్లు నేను 3 రాజధానులు పెడతాను. ఇవాళ రోడ్లు చూస్తే మోకాళ్ళలో గోతులు ఉంటున్నాయి. ఇవాళ నువ్వు ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. తలసరి ఆదాయం తగ్గిపోయింది, రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పాలైపోయింది రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు కంటే ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ అప్పులు చేశాడు. ఇంకా సంవత్సరాల పాలన ఉంది, మరి ఇంకెంత అప్పులు చేస్తాడో తెలియదు, ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తాడో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి అమరావతి రైతులు దాదాపు ఈ రోజుల నుంచి కూడా ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే 33,000 ఎకరాలు త్యాగం చేసినటువంటి రైతులు వాళ్ళు. ఒక 100 ఎకరాలు పోగు చేయాలంటే కూడా పోగు చేయాలంటే పరిస్థితి దేశంలో ఇవాళ రాజస్థాన్ లో సోలార్ ప్రాజెక్టుల కోసం ల్యాండ్ ఇవ్వమంటే బ్యారన్ ల్యాండ్, ఎడార్ల ల్యాండ్ కూడా ఇవాళ అక్కడ రైతులు ఇవ్వట్లా. అటువంటి పరిస్థితుల్లో 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. అట్లాగే నష్టపోయినటువంటి రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న ఒక తపన, త్యాగం వాళ్ళు ఉండబట్టి ఆ రోజు 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా దాదాపు 29,000 ఎకరాలు
బడుగు బలహీన వర్గాలు తగ్గిన రైతులే 29,000 ఎకరాలు ఉన్నాయి. అటువంటిది ప్రాంతాన్ని మోసం చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ, ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఇది చేస్తున్నారు. దానికి ఇవాళ 1000 రోజులు పూర్తి చేస్తున్నారు అమరావతి రైతుల ఉద్యమం. దానికి మరి ఇవాళ అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రగా వెళ్తున్నటువంటి పరిస్థితిలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆ యాత్రకు, అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఇక్కడ మరి విజయవాడ వెస్ట్ నుంచి మైనార్టీ నాయకులందరూ కూడా బయలుదేరి వెళ్ళి వాళ్ళకి రైతులకు సంఘీభావం తెలిపే కార్యక్రమానికి ఈరోజు చేపట్టారు. విద్యార్థులు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పాఠాలు చెప్పిన గురువులను మరవకూడదని ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. కోట్ల సంపదను కొల్లగొట్టొచ్చు కానీ విద్యను కొల్లగొట్టలేమని తెలిపారు. గురువులను సన్మానించుకోవటం అంటే అదృష్టంగా భావించాలన్నారు. శాతవాహన కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు 40 ఏళ్ల తరువాత తమ తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. చుట్టుగుంట లయన్స్ క్లబ్ బిల్డింగ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. 1979-84 విద్యా సంవత్సరం నాటి పూర్వపు విద్యార్థులు 38 ఏళ్ల తర్వాత కలుసుకొని ఆనందంగా గడిపారు. కార్యక్రమానికి ఏపీ ఎఫ్ఎస్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువుదే ప్రథమ స్థానమని అన్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా పాఠాలు చెప్పిన గురువులను మరవకూడదని సూచించారు. కోట్లు కొల్లగొట్టవచ్చునేమో కానీ విద్యను కొల్లగొట్టలేమని అన్నారు. ప్రజాపతిరావు అంటే శాతవాహన కళాశాల అన్నట్లుగా ఆయన పనిచేశారని గుర్తు చేశారు. ఇవాళ 40 సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా కలిసి ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా, అందరికీ కూడా ఐ థింక్ 60 వచ్చి ఉంటాయి. అయినప్పటికీ కూడా గురువుల్ని ఎవరిని కూడా మర్చిపోకుండా వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుని చేసినటువంటిది. ముఖ్యంగా ప్రజాపతిరావు గారు అంటే పలానా కాలేజీ, శాతవాహన కాలేజీ అంటే ప్రజాపతిరావు గారు అనేటువంటి పద్ధతిలో అనేక ఆటుపోట్లకి, అనేక రకమైనటువంటి ఉద్యమాలకి తెరలేపినటువంటి పద్ధతిలో ఉద్యమాల్లో విద్యార్థులు పార్టిసిపేట్ చేసినా, ఆ కాలేజీ గురించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినా కానీ కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గాన్ని అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి తరుణం ఇది ఒక గురువులకే సాధ్యం అనేటువంటిది తెలియజేస్తూ మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాలు గురువారులందరికీ కూడా ఉండాలని వెంకటరెడ్డి గారి టీము అవన్నీ కూడా ఏదైతే ఇంత పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేశారో వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గురువులందరికీ కూడా పాదాభినందనం తెలియజేస్తాం. అనంతరం నిర్వహణ కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ 40 సంవత్సరాల తర్వాత తామంతా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. చదువు చెప్పిన గురువులను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 40 సంవత్సరాల తర్వాత మా మాస్టర్లందరినీ కూడా మేము సన్మానించుకుంటాం. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా సహోదరులు, అలాగే మా సహోదరులు, మా మిత్రులు, మా అతిథులు, మా శ్రేయోభిలాషులందరికీ కూడా పేరున వందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందజేసినటువంటి మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది నా ఒక్కడి కార్యక్రమం కాదండి, అన్నయ్య వెంకటరెడ్డి చెప్పాడు కానీ నాది కాదండి, ఇది ప్రతి ఒక్కరిదండి. దయచేసి గుర్తుంచుకోండి, మనందరిది ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకుందాం అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. సో తప్పకుండా కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఈ కార్పస్ ఫండ్తో నేను కాదు, ఎవరు ముందుకు వచ్చినా కానీ వాళ్ళ ఆధ్వర్యంలో చేసేట్లుగా మేము చేస్తున్నాము. సో ఈ ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అదర్తో గుప్తా గారికి, అలాగే మా అన్నయ్య నాకు తోడినట్టుగా ప్రతి సందర్భంలో ఉంటారు. దుప్పటి పంపిణీ చేసినా, మధ్య కార్యక్రమంలో చేసినా, లేకపోతే ఏ కార్యక్రమం చేసినా కానీ నేను ఇమీడియట్ ఫోన్ చేస్తే వచ్చేసి నాకు ముందు నిలబడుతున్నారు. అన్నయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా మాస్టర్ల గురువు తుల్యులకు ప్రతి వారికి కూడా ఈ సభ జరిపి వారు మా దగ్గర చదువుకున్న టీచర్స్ అందరినీ కూడా సన్మానం చేసి 40 ఏళ్ల తర్వాత ఒకే వేదికకి తీసుకొచ్చి మమ్మల్ని గౌరవించినందుకు విద్యార్థి సంఘాలను నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా మా దగ్గరికి చేరినప్పుడు వీరందరూ లోకం అంటే ఏమిటో తెలియని విద్యార్థులు తర్వాత మా దగ్గర చేరిన తర్వాత ఒకే కాలేజీ నుంచి బయటికి వెళ్ళి విభిన్న రంగాల్లో ప్రవేశించి ఈ ప్రపంచంలో జీవనోపాధిని సంపాదించుకొని వాళ్ళ మా అంతటి వాళ్ళై సంఘంలో అనేక రకాలుగా సేవలు చేస్తూ అనేక రకాల లబ్ధిని పొందుతూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా వాళ్ళు విద్యార్థులు కాదు, ఇవాళ మన దేశం యొక్క పౌరులు, మన దేశం యొక్క సిటిజన్స్. వాళ్ళు సంఘానికి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అంబానీ ఆదానీలకు తాకట్టు పెట్టారని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపించారు. దేశ ప్రజలను కష్టాల పాల్చేస్తూ అంబానీ ఆదానీల ఆస్తులను పెంచుతున్నారని విమర్శించారు. బీజేపీ కబంధ హస్తాల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు జరగనున్న దేశ రక్షణ భేరిని జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 24న జరిగే దేశ రక్షణ భేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను అన్న పేరుతో పిల్లలు తాగే పాల దగ్గర నుండి నిత్యావసర సరుకుల ధరలపై భారాలు మోపారని ఆరోపించారు. మోడీ పాలనలో ఏమీ కొనేటట్టు లేదని, ఏమీ తినేటట్టు లేదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టారని, వ్యవసాయ చట్టాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల కష్టాలను భారీగా పెంచుతూ అంబానీ, అదానీల ఆస్తులను పెంచుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, దేశాన్ని అమ్మకానికి పెట్టారని అన్నారు. మోడీ కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించుకునేందుకు దేశ రక్షణ భేరీ నిర్వహించామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 24న జరిగే ఈ సభలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో విజయవాడ నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. మనం కూడా వేలాది మంది పాల్గొని ఈ బీజేపీ దేశ వ్యతిరేక చర్యలకి బుద్ధి చెప్పాలి. అలాగే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీజేపీ చేస్తున్నటువంటి పాపాలకి, నేరాలకి, ఘోరాలకి పాలు పంచుకుంటుంది. దీన్ని కూడా వ్యతిరేకించి దేశ రక్షణ కోసం కలిసి రావాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకి బీజేపీ కబంధ హస్తాల నుండి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన హోదా విషయంలో కూడా, రాజధాని నిధుల విషయంలో కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడేమో ఉన్న రాజధాని అభివృద్ధి చేయకుండా 3 రాజధానులు అభివృద్ధి అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మోసగిస్తున్నాడు. ఇటువంటి మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా డిపోలో కందిపప్పు, పంచదార, పామాయిలు ఇటువంటి ఏమి ఇవ్వట్లా, ఎగ్గొట్టేస్తున్నారు. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలంటే రేషన్ డిపోలో 14 రకాల సరుకులు ఇవ్వాలని, నాణ్యమైన బియ్యం ఇవ్వాలని, బియ్యం రేట్లు తగ్గించాలని జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం కమిటీ పాదయాత్ర నిర్వహిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా నేతలు అన్నారు. గత 8 ఏళ్ల నుంచి దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో బ్రహ్మానందరెడ్డి నగర ప్రాంతంలో ఆయుర్వేద మరియు అలోపతి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా ఆయుర్వేదం, జనరల్ మందులను అందించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ వివిధ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కరోనా సమయంలో నిరుపేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడమే కాకుండా ప్రజలకు రేషన్, నిత్యావసర వస్తువులను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించిందని గుర్తు చేశారు. ఈ 8 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారన్నారు. ఇవన్నీ ప్రజలకు అందజేయడం జరుగుతుంది. కరోనా టైంలో 130 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందజేయడమే కాకుండా గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఫ్రీగా ఉచితంగా రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే జన్ధన్ ఖాతాల నుంచి ఆ ఖాతాల ద్వారా 500 రూపాయల చొప్పున 3 నెలలు ప్రజలకు అందజేయడం జరిగింది. అలాగే అనేక పథకాలు నరేంద్ర మోడీ గారు పెట్టారు. నరేంద్ర మోడీ గారికి మా మహిళా మోర్చా, ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి, ఇలాగే భారతదేశాన్ని ముందంజలో నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ, మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, మన దేశానికి పెద్ద సైనికుడు. ఆయన అంత కష్టపడి ఆయన మన దేశాన్ని అంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు ఆయనకి మా మహిళా మోర్చా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సైన్స్ సామాన్య జనానికి అందాలనే ప్రధాన అంశంపై జన విజ్ఞాన వేదిక పనిచేస్తుందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నారు. విద్యార్థులకు విద్యను అందించడమే ఎక్కువ ప్రయోజనకరమని, విద్యాదానంపై దృష్టి పెట్టామన్నారు. అధ్యాపకులను తయారు చేసి తరగతి గదిలో 5 నిమిషాలు జీవితానికి పనికొచ్చే విషయాలు నేర్పించాలని చెప్తున్నామన్నారు. చదువు పరీక్షల కోసమే చదివితే పరీక్షలు అయిపోయాక మర్చిపోతారని, జీవితం కోసం నేర్చుకున్న ప్రతి అంశం జీవితాంతం గుర్తుంటాయని తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్లీనరీ సమావేశం నగరంలోని నాగార్జున హాస్పిటల్ ఏసీ ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ 1988 ఫిబ్రవరి 28న విజయవాడలో సంస్థ ప్రారంభమైందని తెలిపారు. భారత జన విజ్ఞాన కళా జాత అని గతంలో నడిపామని, సైన్స్ను ప్రజలకు కళారూపాల ద్వారా అందించడం సాధ్యమని నిరూపించామన్నారు. సైన్స్ గురించి ప్రచారం చేసే సంస్థలన్నీ ఏకమై జన విజ్ఞాన వేదికను ఏర్పాటు చేశాయన్నారు. తక్కువ ఖర్చుతో సైన్స్ ఉపకరణాలు తయారు చేసే అంశంపై 2 సంవత్సరాలు పనిచేశామని, అనవసర వైద్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించారని తెలిపారు.
అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఒక్కో జిల్లాలో 60,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా 5-6 లక్షల మందికి వయోజన విద్య అందించారన్నారు. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా జన విజ్ఞాన వేదిక పనిచేయదని, కానీ అన్ని రాజకీయ పార్టీలను నిశితంగా చూస్తూ ప్రజలకు మేలు చేసేటప్పుడు అభినందిస్తామని, నష్టం జరిగితే నష్టం కలుగుతుందని చెప్తామన్నారు. ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతున్న ప్రాంతాలను గుర్తించి రాజ్యాంగ స్ఫూర్తిని అందించడానికి ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. 1990లో అక్షరాస్యత కార్యక్రమం దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు మన రాష్ట్రంలోని 23 జిల్లాల్లో మేమే బాధ్యత తీసుకుని కలెక్టర్లు, జిల్లా అధికారులు మొత్తాన్ని సమన్వయం చేసి ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాం. ఒక్కో జిల్లాకి 60,000 మంది వాలంటీర్లు మేము శిక్షణ ఇచ్చాం. 5-6 లక్షల మందికి వయోజనులకి విద్య అందించే కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమంలో భాగం కింద దాని కొనసాగింపుగా నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక కార్యక్రమం మహిళలు చేపట్టారు 400 గ్రామాల్లో. దాన్ని రామారావు గారు ఎలక్షన్లో పోటీ నిలబడ్డప్పుడు సారా నిషేధిస్తానని ఒక ప్రకటనతో ఆయన ఎన్నికయ్యారు. మొదటి సంతకం దాని మీద పెట్టారు. దాంట్లోంచి పొదుపు ఉద్యమము, దాంట్లోంచి హమారా దేశ్ అనే పేరుతో జన్మభూమి కార్యక్రమం, రైతులకు ఉచితం కరెంటు ఇవ్వచ్చు అనే కార్యక్రమం, ఇలాంటి వివిధ కార్యక్రమాలు మేము ప్రజల్లో చేస్తూ వచ్చాం. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా జన విజ్ఞాన వేదిక పనిచేయదు, కానీ అన్ని రాజకీయ పార్టీల్లో వాటిని నిశ్చితంగా చూస్తాం. ప్రజలకు మేలు చేసినప్పుడు అభినందిస్తాం, నష్టం చేస్తే నష్టం చేస్తున్నారని చెప్తాం. అలాంటి స్టాండ్ మేము తీసుకున్నాం. రాష్ట్ర బీసీ మరియు సాధికారిక కమిటీ ప్రమాణ స్వీకారం ఈ నెల 21వ తేదీన బుధవారం జరగనున్న నేపథ్యంలో ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీసీ లోగోను ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మల్లికార్జున యాదవ్ ఆవిష్కరించారు. 21వ తేదీన జరిగే కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలోని కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. జగన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలపై గళమెత్తాలని, బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర బీసీ సాధికారిక కమిటీ అధ్యక్షులు కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారన్నారు. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు అందరూ పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తా ఉంది. బీసీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని బీసీ కుటుంబ సభ్యులందరూ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా వేలాదిగా పాల్గొని మన బీసీల సత్తాని చాటాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం లోగోని కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి మొన్ననే మన రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర కార్యాలయంలో రిలీజ్ చేసినటువంటి ఈ లోగోని ఇవాళ ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ కుటుంబ సభ్యులంతా కూడా జిల్లా కార్యాలయం నందు రిలీజ్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 21వ తారీఖు జరిగేటువంటి రాష్ట్ర బీసీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. టైమ్స్ గ్రూప్ సంస్థ నిర్వహించిన టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో 2022 సంవత్సరానికి ఉత్తమ తల్లి పిల్లల ఆసుపత్రిగా బ్లాసమ్స్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కు అవార్డు రావడం ఆనందంగా ఉందని ఆసుపత్రి మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ సందీప్ తమ్మారెడ్డి తెలిపారు. తమ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర నుంచి 15-16 సంవత్సరాల పిల్లలకు, గర్భిణీలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సికామణి సెంటర్లోని బ్లాసమ్స్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ సందీప్ తమ్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం ఆసుపత్రిని స్థాపించడం జరిగిందన్నారు. తల్లి బిడ్డలకు నాణ్యమైన వైద్య సేవలను అందరికీ అందుబాటులో అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించారన్నారు. 5 ఏళ్లుగా విజయవంతంగా ఆసుపత్రి నడుపుతున్నట్లు తెలిపారు. గుంటూరు, రాజమండ్రి, జగ్గయ్యపేటలో కూడా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2022 సంవత్సరానికి ఉత్తమ తల్లి పిల్లల ఆసుపత్రిగా టైమ్స్ గ్రూప్ సంస్థ టైమ్స్ బిజినెస్ అవార్డు రాణించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి అవార్డ్స్ రావటం వల్ల తమకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. సో ఈ సంవత్సరం టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ వాళ్ళ అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ మదర్ అండ్ చైల్డ్ కేటగిరీలో బ్లాసమ్స్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ బ్లాసమ్స్ హాస్పిటల్ అనేది మేము 5 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో తల్లి బిడ్డలకి టెర్షరీ కేర్ ట్రీట్మెంట్ అఫోర్డబుల్ కాస్ట్లో అందించాలనే ఉద్దేశంతో మేము ఈ బ్లాసమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. లాస్ట్ 5 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా అది చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే పార్ట్స్ ఆఫ్ స్టేట్ కూడా, అంటే గుంటూరు కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, త్వరలో జగ్గయ్యపేట కానివ్వండి, ఇలా వేరే ప్రదేశాల్లో కూడా మేము బ్లాసమ్స్ హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఇలాంటి అవార్డ్స్ రావడం వల్ల మేము చేసే పని ఇంకా బెటర్గా చేయడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో లైక్ టు థ్యాంక్ టైమ్స్ గ్రూప్ ఫర్ ఆనరింగ్ అస్ విత్ దిస్ అవార్డ్.
అనంతరం డాక్టర్ శ్రీనివాస్ కిషోర్, డాక్టర్ కేబీ అశోక్ చౌదరి మాట్లాడుతూ టైమ్స్ బిజినెస్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర నుంచి 15-16 సంవత్సరాల పిల్లలకు, గర్భిణీలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడకు వచ్చి వైద్యం పొందారన్నారు. అందరి ఆశీస్సుల వల్ల ఈ అవార్డు లభించిందన్నారు. పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 16-18 సంవత్సరాల వయసు గల పిల్లలకి మరియు గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అన్ని సర్వీసెస్ పెట్టాము. విజయవాడలోనే కాకుండా చుట్టుపక్కల అన్ని డిస్ట్రిక్ట్స్, ఆల్మోస్ట్ మనకు ఒంగోలు, గుంటూరు, అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్, గుంటూరు, ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు విజయవాడలో మదర్ అండ్ చైల్డ్ కేటగిరీలో బెస్ట్ హాస్పిటల్గా నిలిచాము. సో అందరికీ మా కృతజ్ఞతలు. అట్లే టైమ్స్ గ్రూప్ వాళ్ళకు కూడా హాస్పిటల్కి రికగ్నిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తాం. So we are quite happy that we have been recognized as the best emerging mother and child hospital at Vijayawada. So I thank Times of India Group and our loyal patients who have been supporting us. Thank you once again. మెడ్స్టార్ హాస్పిటల్స్ గురునానక్ కాలనీలోని శ్రీ గురు సింగ్ సభ గురుద్వారా సంయుక్త ఆధ్వర్యంలో గురుద్వారా ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుండె నరాలకు సంబంధించిన ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యం గురించి వైద్యులు అవగాహన కల్పించారు. మెడ్స్టార్ హాస్పిటల్స్ గురునానక్ కాలనీలోని శ్రీ గురుసింగ్ సభ గురుద్వారా సంయుక్త ఆధ్వర్యంలో గురుద్వారా ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రక్తపోటు, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. వైద్యులు రోగుల సమస్యలు తెలుసుకొని వారికి సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలియజేశారు. అనంతరం మెడ్స్టార్ హాస్పిటల్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి విజయ్ చైతన్య మాట్లాడుతూ గురుద్వారా సొసైటీ అధ్యక్షులు కన్వల్ సింగ్ అధ్యక్షతన కార్డియాలజీ, న్యూరాలజీ క్యాంపు నిర్వహించారన్నారు. 200 మంది శిబిరంలో వైద్య సేవలు పొందారన్నారు. తమ ఆసుపత్రిలో కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ సేవలు అందిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాలతో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాథ్లాబ్, ఇమేజ్ ఓరియంటెడ్ యాంజియోప్లాస్టిస్ వంటి సదుపాయాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తమ వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మేము ఈ మెడ్స్టార్ హాస్పిటల్ నందు కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ సేవలు అందిస్తున్నాం. ఇది మేము వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో క్యాథ్లాబ్ కానీ ఫస్ట్ టైం ఇన్ విజయవాడ ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టిస్, అంటే మనం స్టంట్ వేసిన తర్వాత వేయక ముందు ఏ రకమైన బ్లాక్ మూలంగా ఈ హార్ట్ అటాక్లు అనేవి జరిగినాయి ఆ పేషెంట్కి, దాని స్టంట్ కూడా చక్కగా మనకి అమరిందా లేదా రక్తనాళంలో అనే విషయం కూడా మనం ఈ ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ ద్వారా కనిపెట్టవచ్చు. రోటాబ్లేషన్ థెరపీ అంటే ఏమన్నా ఒక మనం యాంజియోప్లాస్టీలో మామూలుగా స్టంట్ ఓపెన్ అవ్వని చోట దాన్ని డ్రిల్ చేసి ఆ భాగాన్ని స్టంట్స్ అమర్చే ప్రక్రియ కూడా మేము చేస్తున్నాము. మా సేవలను వినియోగించుకోవాల్సిందిగా విజయవాడ ప్రజలందరికీ మనం నమస్కారం. అనంతరం న్యూరాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ ముఖేష్ మాట్లాడుతూ న్యూరాలజీకి సంబంధించిన ప్రత్యేక పరీక్షలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. నెరో కండక్షన్ స్టడీస్, ఈఎంజీ పరీక్షలు తమ వద్ద చేస్తున్నట్లు తెలిపారు. మన దగ్గర న్యూరాలజీకి సంబంధించిన ప్రత్యేక పరీక్షలు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. నర్వ్ కండక్షన్ స్టడీస్, ఈఎంజీ పరీక్షలు ప్రత్యేకంగా విజయవాడలో ఇంతవరకు చేయలేదు, మన దగ్గర ఇక్కడ చేస్తున్నాము. ఈఈజీ ప్రత్యేకంగా ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి ఎవరికైతే ఆపరేషన్ చేసి మనము ఫిట్స్ తగ్గించగలమో అవి కూడా మనం చేస్తున్నాం. లాంగ్ టర్మ్ మానిటరింగ్ అంటాము. ఈ సర్వీసెస్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అందరికీ మన సర్వీసెస్ తప్పకుండా ఉపయోగించుకోవాలని మనం. అనంతరం గురుద్వారా ప్రతినిధులు మాట్లాడుతూ గుండె నరాలకు సంబంధించిన సమస్యలతో ప్రజలు ఎక్కువ మంది బాధపడుతున్నారని అన్నారు. వారి కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. సుమారుగా 200 మంది ఇప్పటిదాకా వచ్చి దాన్ని సద్వినియోగించుకున్నారు. ఇప్పటిదాకా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మేము మెడ్స్టార్ హాస్పిటల్ వారికి, ఎందుకంటే వారి దగ్గర అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ ఉన్నది, అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి వారికి మనసారా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మరీ వారి సేవని ఉపయోగం మనకి అర్పించినందుకు వారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నాము. భవిష్యత్తులో కూడా మనకి ఏదైనా అవసరం అయితే తప్పనిసరిగా విజయవాడలో ఉన్న మా సంఘాలకి అన్నిటికీ గురునానక్ కాలనీ పక్కన మనకి టీచర్స్ కాలనీ, ఫన్ టైమ్స్ కాలనీ, ఇవన్నీ ఏరియాలో ఉన్న వారందరూ చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతున్నారు. భవిష్యత్తులో కూడా ఒకవేళ అవసరం అయితే మా రిక్వెస్ట్ని మన్నించి మళ్ళీ ఇంకోసారి కూడా వారి ఇలాగ వచ్చి అందరికీ సహకరిస్తారని మనం ఆశిస్తున్నాము. వారికి మరీ ధన్యవాదాలు. అందరు దీన్ని సద్వినియోగించుకున్నారు, సద్వినియోగించుకోవాలని కోరుకున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.